హలో అందరికీ. అజయ్ ఠాకూర్ మెల్బోర్న్ లో ప్రో కబడ్డీ లీగ్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఆయన తన అంతర్జాతీయ కబడ్డీ కెరీర్ ను ముగుస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. అంతర్జాతీయ కబడ్డీకి రిటైర్ అవుతున్నాను. నా చివరి మ్యాచ్ డిసెంబర్ 28న మెల్బోర్న్ ఆస్ట్రేలియాలో ఆడాను అని తెలిపారు. 38 సంవత్సరాల ఠాకూర్ 2014 ఇంచియోన్ ఏషియన్ గేమ్స్ లో భారత జట్టుకు స్వర్ణ పతకం సాధించడంలో కీలక పాత్ర పోషించారు. అయితే 2018 ఏషియన్ గేమ్స్ లో కెప్టెన్ గా ఆయన కాంస్య పతకాన్ని గెలిపించారు. ఇది 1990 నుంచి ఏషియన్ గేమ్స్ లో భారత జట్టు స్వర్ణం కోల్పోయిన తొలి సందర్భం. హిమాచల్ ప్రదేశ్ లోని సోలం జిల్లా ధబోటా గ్రామానికి చెందిన ఠాకూర్ 2007 ఏషియన్ ఇండోర్ గేమ్స్ లో భారత జట్టుకు స్వర్ణం గెలిపించి పేరు తెచ్చుకున్నారు. ఠాకూర్ కు 2016 కబడ్డీ ప్రపంచ కప్ లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన గుర్తింపు ఉంది. ఈ టోర్నమెంట్ లో ఆయన 68 పాయింట్లతో టాప్ రైడర్ గా నిలిచి జట్టుకు విజయం సాధించడంలో ముఖ్య పాత్ర పోషించారు. ఆ తర్వాత 2017లో ఏషియన్ కబడ్డీ ఛాంపియన్షిప్ లో కూడా జట్టును విజయవంతం చేశారు. 2019లో అజయ్ ఠాకూర్ పద్మశ్రీ మరియు అర్జున అవార్డుల ద్వారా గౌరవించబడ్డారు. అలాగే హిమాచల్ ప్రదేశ్ లో అత్యున్నత క్రీడా పురస్కారం పరశురామ్ అవార్డును కూడా అందుకున్నారు. అజయ్ ఠాకూర్ ఒకప్పుడు ఇండియన్ ఎయిర్ లైన్ లో పనిచేసేవారు. 2017లో హిమాచల్ ప్రదేశ్ పోలీసు విభాగంలో డిఎస్పీగా చేరి ప్రస్తుతం ఆ పదవిలో కొనసాగుతున్నారు. అజయ్ ఠాకూర్ తన అద్భుతమైన కబడ్డీ కెరీర్ కు గుడ్ బై చెప్పడం భారత క్రీడా రంగానికి ఒక తీరని లోటుగా మనం భావించవచ్చు. సో ఫ్రెండ్స్, అజయ్ ఠాకూర్ తన అద్భుతమైన కబడ్డీ ప్రయాణాన్ని ముగించిన ఆయన విజయాలు మరియు కబడ్డీకి చేసిన సేవలు భారత క్రీడా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. ప్రపంచవ్యాప్తంగా కబడ్డీ అభిమానులకు ఆయన స్ఫూర్తిదాయక వ్యక్తి. కొత్త తరం క్రీడాకారులకు ఆయన ప్రయాణం ఓ మార్గదర్శకంలా నిలుస్తుంది. భవిష్యత్తులో ఆయన మరిన్ని విజయాలను అందుకోవాలని ఆశిస్తూ కబడ్డీ దిగ్గజానికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుదాం. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్ లో చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కబడ్డీ ఫ్యాన్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో కబడ్డీ వీడియోస్ కోసం, కబడ్డీ అప్డేట్స్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.